మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శుక్రవారం. ఈ ఎపిసోడ్లో సత్సంగ కథల్లో భాగంగానే శ్రీ యలవర్తి శేఖరరాజు గారు సేకరించి మనకి అందించిన ఒక అద్భుత విషయం అందరం విని 10 మందికి షేర్ చేద్దాం. నామస్మరణ ఎప్పుడు చేయాలి? ఈ రోజుల్లో చాలామంది అనే మాట ఏంటంటే, యుక్త వయసులోనే ఎందుకు నామస్మరణ చేయాలి? ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యాక తాపీగా ఏమీ పని లేనప్పుడు నామస్మరణ, ధ్యానం, సేవలు అన్నీ చేసుకోవచ్చు కదా అని. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరుతునేమో. ఆ వేళ యమదూత లాగ్రంభున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత గంప ముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ అంచు పిలుతునో శ్రమచేత విలువవలెనో. నాటికిప్పుడే చేసిన నామభజన దళచెదను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను, అందులో ఏ రకమైన అనుమానము లేదు. కానీ మరణం ఆసన్నమైనప్పుడు మరచిపోతానేమో అని అనుమానం, మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల, మాయ కమ్ముకోవడం వల్ల, మరణ అనుభవం ఇది వరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్టుగా అనాదరంగా తోసివేస్తాడు. కానీ మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకిలించి పట్టుకునేటప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు. ఎందుకంటే ఇంతకాలం బతికి బట్ట కట్టడానికి సాయం చేసిన కఫవాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టుపెట్టడానికి పూనుకుంటాయి. అంటే ఇన్నాళ్ళు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలు పెడతాయి. ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కఫవాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి. శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది. మనిషి వణికిపోతాడు. కాళ్ళు నడవలేమంటూ కుంటుపడతాయి. చేతులు పనిచేయలేమని చచ్చుపడతాయి. కండ్లు చూడలేక మూసుకుపోతూ ఉంటాయి. అన్ని అవయవాలు కూడబలుక్కున్నట్లుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలు పెడతాయి. అవన్నీ చెప్పుచేతల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటు కనిపించదు. ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటే. చిత్రం ఏమిటంటే, చేతకానిది కూడా అదే, కానీ చేయదగినది మాత్రము అదే. అదొక్కటే. అన్ని ఆరాటాలు, పోరాటాలు కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతము గ్రోలి పరవశించడానికి చిక్కిన సదావకాశము అది. తర్వాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి. శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామస్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాము. తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి, అత్యవసర కార్యాలున్నాయి అని పనులెన్నో తగిలించుకుంటాము. ఆ పనులే అవసరం అని భావిస్తాము. అలా అనుకునేలా చేస్తుంది మోహం. అన్నీ అనవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాము. పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటనలు చేస్తూ ఉంటాము. మోహం వదలనంత వరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది. ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా? కొలువు కోసం పడిన పాటలు పనికొస్తాయా? పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏదీ పనికిరాదని తెలియవస్తుంది. ఇన్నాళ్ళు పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది. ఆ జవాబు తన గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను విక్రిస్తుంది. శరీరమే కాదు, మాట, మనసు కూడా మన వశంలో ఉండవు. నారాయణ అని మనస్ఫూర్తిగా పిలువగలరో లేదో అందుకే ఇప్పుడే
నామభజన చేయాలి. నామస్మరణ చేస్తే నష్టమేమీ లేదండి, అది మనందరికీ తెలిసిందే. సో మనకి సమయం దొరికినప్పుడల్లా మనం ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ చేస్తూనే ఉందాము. వీలు చూసుకుని చేద్దామనే ఆలోచన దూరం చేసి ఎప్పుడు వీలుంటే అప్పుడు కాకుండా సదా ఏ పని చేసినా, ఏ పని చేస్తూ ఉన్నా భగవంతుని అలాగ మనం స్మరించుకుంటూ ఆ భగవన్నామాన్ని భజన చేసుకుంటూ జీవితంలో ముందు అడుగు వేస్తే మనకు అన్ని శుభాలే కలుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.